హుస్సేన్ సాగర్ అభివృద్ధిపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. 100 కోట్లతో హుస్సేన్ సాగర్ చుట్టూ అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం ఆహ్వానించింది. వచ్చే నెల నుంచి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ తో పాటు నెక్లెస్ రోడ్ ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు డిజైన్లు రూపొందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ మహానగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే హెచ్ఎండీఏ అధికారులు దాదాపు 100 కోట్లతో ఏదైతే ఈ పనులు చేపట్టేందుకు ఇప్పటికే కసరత్తును కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పీపీపీ అంటే ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంలో ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఏదైతే టెండర్ల ప్రక్రియను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే మాస్టర్ ప్లాన్ ని కూడా దీని డెవలప్మెంట్ కి సంబంధించి మాస్టర్ ప్లాన్ ని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గరే ఉన్నాను. సో హుస్సేన్ సాగర్ అనగానే హైదరాబాద్ నగరవాసులకు మొదట గుర్తుకొచ్చేది ఒక మంచి పర్యాటక ప్రాంతం అని చెప్పొచ్చు ఎవరికైనా కూడా. సో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి హుస్సేన్ సాగర్ను మరింత అభివృద్ధి చేసేందుకు దాదాపు 100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది. సో పీపీపీ విధానంలో అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీల కోసం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను కూడా ఆహ్వానించారు. హుస్సేన్ సాగర్ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందించి ల్యాండ్ మార్క్, ఆర్కిటెక్చర్, రవాణా మార్గాలు, వాణిజ్య, నివాస అభివృద్ధి, దాంతోపాటు పర్యాటక అభివృద్ధి మొదలైన అంశాలను కూడా గుర్తించనున్నారు. సో స్ట్రీట్స్ డెవలప్మెంట్, దాంతోపాటు ఏదైతే పర్యావరణ పరిరక్షణ చర్యలు, రవాణా ఆధారిత అభివృద్ధి, ఎంటర్టైన్మెంట్, పర్యాటక సౌకర్యాలు, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ నిఘా, దాంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ల్యాండ్స్కేప్ డిజైన్ తదితర అంశాలను కూడా ఏదైతే ఈ డిజైన్లో ప్రత్యేకంగా పొందపరిచినటువంటి పరిస్థితి. సో నీటి పైపులు, దాంతోపాటు మురుగునీటి లైన్లు, వర్షపు నీటి డ్రైనేజ్ లైన్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు కూడా చేస్తారు. సో హుస్సేన్ సాగర్ చుట్టూరా కూడా రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ కారిడార్లు, రోడ్లు, వంతెనలు, ప్రజా రవాణా మార్గాలు, దాంతోపాటు ఏదైతే వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ తదితర ఈ మాస్టర్ ప్లాన్లో కూడా రూపొందించనున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా వివరణాత్మకంగా ఆర్కిటెక్చరల్ డిజైన్లను కూడా రూపొందించనున్నారని చెప్పవచ్చు. సో నిత్యం కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో దాదాపు దేశ విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చేసి ఇటు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, పీపుల్స్ ప్లాజా, ఈ మార్గాల్లో ఎక్కువగా వస్తూ ఉంటారు. సో 3 వైపులా కూడా ఒకేసారి డెవలప్మెంట్ పనులు స్టార్ట్ చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దశల వారీగా, విడుదల వారీగా మొత్తం కూడా 3 విడతల్లో ఈ పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మొదటన ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా క్లీన్ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఏదైతే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏదైతే క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా శరవేగంగా కొనసాగుతుంది. డే అండ్ నైట్ కూడా ఇటు క్లీనింగ్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఈ డెవలప్మెంట్కి దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతాయని కూడా ఇప్పటికే అంచనా వేయడంతో ఇప్పటికే దాదాపు ప్రభుత్వం కూడా హెచ్ఎండిఏకి దాదాపు 100 కోట్లను కేటాయించినటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా పీవీ మార్గ్, ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 వైపులో కూడా దాదాపు 12 కిలోమీటర్ల రేడియస్ అంతా కూడా రోడ్ల విస్తరణ, దాంతోపాటు డ్రైనేజ్ పైప్ లైన్, దాంతోపాటు స్ట్రీట్ లైట్స్ డెవలప్మెంట్, ఇవన్నింటినీ కూడా చేసే విధంగా ఇప్పటికే కొన్ని డిజైన్లను కూడా హెచ్ఎండీ అధికారులు రూపొందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఈ డెవలప్మెంట్ పనులను కూడా ఈ 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ని కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులు అయితే రూపొందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వము, దాంతోపాటు ఏదైతే ప్రైవేటు భాగస్వామ్యంలో దాదాపు పీపీపీ విధానంలో 100 కోట్లతో హుస్సేన్ సాగర్ సుందరీకరణ అభివృద్ధి పనుల మీద ఇటు ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.